రికార్డులనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఆ ఒక్కటి మాత్రం శాశ్వతం అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక లేఖను రాయడం జరిగింది. సో మరి అసలు ఏ విషయంలో మాట్లాడారు, ఏంటి అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. మరి ఆయన ఏ సందర్భంలో చెప్పారన్నమాట. చిరంజీవి గారు మనశంకర ప్రసాద్ గారితో సంక్రాంతికి అయితే వచ్చారనమాట. సో ముందుగా కొంచెం తక్కువ అంచనాలతో వచ్చినా కానీ వచ్చిన తర్వాత పండగ ఎండ్ అయ్యేసరికి 300 కోట్లు ఇండస్ట్రీ హిట్తో కట్ చేశారనమాట. సో అదే చిరంజీవి గారి స్థాయి, అదే ఆయన స్టామినా అని చెప్పి అభిమానులందరూ ఫుల్గా కాలర్లు ఎగరేసుకుని పండగ అయితే చేసుకుంటున్నారు. సో మరి థియేటర్లలో సంక్రాంతి పండగ అయిపోయింది కానీ చిరంజీవి పండగ ఇంకా అవ్వలేదని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్గా దాని సోషల్ మీడియాలో అలా చెప్పుకుంటూ ఆ రికార్డులని థియేటర్ నెంబర్స్ని వేసుకుంటూ సంబరపడుతున్నారు అనమాట. సో మరి అయితే దానికి కూడా చిరంజీవి గారు చక్కగా ఒక మంచి రెస్పాన్స్తో లెటర్ అయితే రాసిచ్చారనమాట. సో అందరికీ థ్యాంక్ యూ, ఈ సినిమాని ఎంతగానో ఆదరించి ప్రేక్షక మహాశయులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. అట్లానే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్కి, అలాగే ఈ సినిమాకి నిర్మించిన సుష్మిత కొణిదల, అలాగే సాహు గార్పాటికి, డైరెక్టర్ హిట్ మెషిన్ అనిల్ రావుపూడి గారికి, ఇలా మీరు ప్రతి సంక్రాంతికి హిట్లు కొడుతూ ఉండాలని చెప్పి, అట్లానే ఇంకా మొత్తం ఎవరైతే పనిచేశారో అందరినీ కలగలిపి ఆయన అయితే విషెస్ చెప్పడం జరిగిందనమాట. సో మరి అయితే ఆయన వెంకటేష్ గారిని మెన్షన్ చేయడం మర్చిపోయారు అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఆయనకి ఏమైనా సపరేట్గా మెన్షన్ చేసే ప్లాన్లో ఆయన ఏమైనా ఉన్నారేమో, అందుకే ముందే అనేకూడదు ఎప్పుడు కూడా. ఇలాంటి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి, పేర్లు చెప్పకపోవడం, వాటిని ట్రాల్ చేయడం జనాలు. అయితే ఈ లెటర్ మాత్రం చాలా హుషారు తెచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారికి ఏదో ఎక్కడో ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లాప్ అయిందని చెప్పి చాలామంది ట్రాల్స్ చేయడం, సో ఆయన మార్కెట్ పడిపోయిందని చెప్పి చాలామంది మాట్లాడుతుంటే మెగా ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. అంటే 2025 అంతా కూడా చాలా చేదుగా సాగిందని చెప్పాలి. మరి ఈ ఒక్క సినిమాతో 2026కి మొత్తం ఇయర్కి సరిపడా హై అయితే ఇచ్చేసారనమాట. ఇంకా వరుస పెట్టి మంచి సినిమాలే మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్నట్టుగా అయితే అన్ని టీజర్లు, రామ్ చరణ్ గారి సినిమా కానీ, వరుణ్ తేజ్ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ కానీ అన్నీ కూడా ప్రామిసింగ్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయని అర్థమవుతుంది. మరి ఇంకా మెగా ఫ్యామిలీని చిరంజీవి గారే చక్కదిద్దారని చెప్పొచ్చు. మొదట ఆయనే బెత్తం పట్టుకుని ఒక టీచర్ లాగా మంచి హిట్ ఇచ్చారని చెప్పొచ్చు. సో మరి ఆ లెటర్లో ఇంకా అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, అట్లనే ఫ్యాన్స్ మెయిన్గా నన్ను ఏం చేసినా కూడా మొదటి నుంచి నన్ను మోస్తుంది అభిమానులు, వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను, వాళ్ళని ఇంకా వాళ్ళే నాకు మొదటిది అని చెప్పి ఆయన అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ లెటర్ చూసిన తర్వాత అభిమానులు అందరూ కూడా కొంచెం ఎమోషనల్గా గురయ్యారనమాట. సో చిరంజీవి గారు ఎందుకంటే ఏ హీరో థ్యాంక్స్ చెప్పినా వాళ్ళ అభిమానులకి అదొక ఎమోషనల్ ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే ఒక సూపర్ హిట్ కొట్టామరా అనే ఒక తృప్తిని మిగులుస్తుంది అనమాట. సో అది హీరో గారికి రీచ్ అయ్యి అది ఆయన ఫ్యాన్స్ అందరినీ మెచ్చుకోవడం కానీ, ఎందుకంటే ఫ్యాన్స్ ఎంతో శ్రమపడి ఎక్కడ పడిపోయిన హీరోని కూడా పైకి లేపుతూ ఉంటారు. సో మరి అందులో మెగా ఫ్యాన్స్ ఇంకా చెప్పక్కర్లేదు ఎంత కృషి చేశారు ఈ సినిమా కోసమని. సో మరి ఆయన కూడా ఆ లెటర్ ఇచ్చి వాళ్ళందరికీ తిరిగి బహుమతి ఇచ్చినట్టే.